పేరేంటి? కృష్ణ విజయవాడ నుంచి వచ్చింది. కుర్రోళ్ళు చాలా పిచ్చోళ్ళురా. అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు లటక్కన ప్రేమించేస్తారా? ఆ అందం వెనక అపాయాలు ఉంటాయని తెలియదు వాళ్ళకే. ఇప్పుడు మన ప్రాపర్టీ మీద ఎవడైనా కన్నేస్తే ఏం చేస్తాం? చంపేశామనా? ఇది అంతే. మనకి స్థలం కన్నా పొలం కన్నా అమ్మాయి మన ఇంటికి రావడం అనేది ముఖ్యం. చంపేయండి. బెజవాడ, వీళ్ళ అన్నయ్య మేము సెటిల్ చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అనవసరంగా నువ్వు మధ్యలో దూరావు. రేయ్, వీడిని చంపేసి ఆ పిల్లని ఎత్తుకురండి. సరేనా? నీ చెల్లెలు నా బెజవాడతో బ్యాంగిల్ బజార్కి పంపించే నువ్వేం బేగతా ఉంటావు ఇంట్లో? నా చెల్లికి ఏమైనా అయిందో? నీ చెల్లెలకి ఏం కాదు, పెళ్లి అయింది అంతే. దానికోసం వెతుకులాడబడలే. ఆ బ్యాంగిల్ బజార్కి పోయే బెజవాడోడి బాడీ కోసం వెతుకులాడు. అవును, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాం? వాళ్ళు ఏమైనా చేస్తారని. ఎందుకు? మనమే చేస్తే పోలా? సంజయ్, 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 సంజయ్. వదిలేయ్. అవే అన్నయ్య, ఇలా వచ్చావేంటి అన్నయ్య? నువ్వెందుకు వచ్చావు? బ్యాంగిల్స్ కొందామని వచ్చాను, కానీ బెల్ట్లు కొన్నాను. అవసరం కదా అని. సంధ్య ఎక్కడా? సడన్ గా అలా అడుగుతావేంటి అన్నయ్య? సంజయ్ ఇంట్లో ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది? నేనున్నానుగా, ఎందుకంత భయం? బయట ఆగిపోయావు. ఎవడైనా ప్రాబ్లం వస్తే వాడింటికి వెళ్తారు. నువ్వేంట్రా వాడింటికి వెళ్ళి ప్రాబ్లం పెట్టుకోవచ్చావు? నర్మే, అసలే టెన్షన్ లో నీ గోల్ ఏంట్రా మధ్యలో?
రే చిట్టు ఏమైందిరా మన ఇంటికి మన ఇంటికి రౌడీలు వచ్చి మనల్ని అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారా? పోలీసులతో మాట్లాడావా? అంతా సైడ్ అయిపోయారన్న. మన పని పూర్తి కాగానే వాళ్ళు ఎంటర్ అవుతారు. మిమ్మల్ని పబ్లిక్ లో ఎందుకు నిలబెట్టానో తెలుసా? లంకారాజు పెళ్ళాన్ని నీ తమ్ముడు ఫోటోలు తీశాడని పబ్లిక్ మాట్లాడకూడదని. కానీ వాళ్ళు మాట్లాడుకోవడానికి ఓ టాపిక్ కావాలి. ఆ టాపిక్ నీ తమ్ముడు చావవ్వాలి. చెయ్, నీ తమ్ముడికి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. సార్, నా తమ్ముడు అబద్ధం చెప్పాడంటే నమ్ముతాను, అల్లరి చేశాడంటే నమ్ముతాను, కానీ ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించాడంటే మాత్రం నమ్మను సార్. నిన్ను నమ్మించడానికి నేను ఈ మీటింగ్ పెట్టలేదురా, వాణ్ణి చంపడానికి పెట్టా. నీ తమ్ముడిని పిలువు. ఎక్కడ్రా వాడు? అన్నా నాన్న తప్పదన్నా అదన్నా మా వాళ్ళు వదిలేయన్నా. వాళ్ళకి ఏం తెలియదన్నా. ఏదైనా చేస్తానని చెయ్యన్నా. ఈ గొడవ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదన్నా. ఓహో, హ, నువ్వేనా నా పిల్లాన్ని ఫోటోలు తీసింది? ఫోటోలు అడిగావా? బాగా వచ్చాయా? హేరా, బెజవాడ మొత్తం నాతో ఫోటోలు దిగాలని అడుగుతుంటారు. నువ్వేంట్రా నా పిల్లాన్ని ఫోటోలు తీసావు? అన్నా నేను కావాలని మీ ఇంటికి రాలేదన్నా. పొరపాటు ఒక ఆమె రాంగ్ నెంబర్ ఇచ్చిందన్నా. దాంతో ఇదంతా జరిగిందన్నా. క్షమించన్నా ప్లీజ్. నిన్ను క్షమించడం అన్న కాన్సెప్ట్ ఉంటే ఇంత పెద్ద సీన్ చేసి ఉండేవాడిని కాదురా. తెలియక వచ్చానని చెప్తున్నాడు కదండి, వాడిని వదిలేయండి సార్. తెలిసి వేసినా తెలియకేసినా కత్తి తెగుద్ది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు. వదలండి సార్, ప్లీజ్ ప్లీజ్ వదలండి సార్, వదలండి సార్. చంపేండ్రా వాడిని. ఏయ్, రారా, రా. నా కొడకా, పందులు పందులు పందులా తింటారు. వెళ్ళిపోండి అన్న. వదలకండి రావండి. అసలు ఏం జరిగింది ఇక్కడ? ఎవరో ఒక అమ్మాయి రాంగ్ నెంబర్ ఇచ్చిందంట. ఇంద్రకేలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా, మళ్ళీ నా ఫ్యామిలీ జోలికి గాని నా జోలికి గాని వస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. గుర్తుంచుకో. అల్లుడు, మామయ్య మీరెందుకు బాధపడుతున్నారు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సిటీలో కరెంట్ ప్రాబ్లం ఉందేమో గానీ జైల్లో లేదు. 24 అవర్స్ కరెంట్, స్నానానికి మంచిరా వాటర్, పొద్దున్నే 6ంటికి కోడిగుడ్డు, ½ లీటర్ పాలిస్తారు. రోజు తేజలో ఫిల్మ్ న్యూస్, ఈటీవీలో నేరాలు ఘోరాలు చూస్తూ హ్యాపీగా ఉన్నాను అని అనుకుంటున్నావా? జైల్లో ఉంటే పరివర్తన వస్తుందంట. లేదు, నాలో పగ పెరిగింది. నాకు శిక్ష పడ్డానికి కారణమైన వాళ్ళెవరు బతకడానికి వీల్లేదు. బయటకు వచ్చిన తర్వాత వేసేద్దాం. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్లు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్లు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. 3 ఏళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. ఈ రోజే చంపేస్తా. జక్కా గారు, మీరు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మీకున్న టైం 1 గంటే. బయట తెలిస్తే నా ఉద్యోగం పోతుంది.
హాయ్ శేషు, ఈరోజు నువ్వు పేపర్ చదువుతున్నావు, రేపు నీ గురించి జనాలు చదువుకుంటారు. अरे क्या कर रहे हो तुम लोग हाँ शेषो నీ శేషు కీర్తి శేషుడయ్యాడు. ప్రస్తుతం రికార్డ్స్ ప్రకారం జైల్లో ఉన్నా. రివెంజ్ ప్రకారం నీ ఫ్రెండ్ని చంపా. మళ్ళీ ఫోన్ చేస్తా, వెయిట్ చేయి. రే 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 నన్నేం చేయచ్చక్క, ప్లీజ్ చెక్క, నన్ను క్షమించక్క. క్షమించడానికి నేనేమన్నా జడ్జినా? చెక్క शिशु 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 జక్క నేను మీకేం కాలేదు కదా? నేను ఇంకా బతకను. నిన్ను చంపడానికి వాడు నీటికి వెళ్ళాడు. హలో సంధ్య చెక్క, జా నీ ఇంటికి వస్తానని బాగానే గెస్ చేశా. 10 నిమిషాలు నీ చెల్లెల్ని చంపేస్తా. ఏయ్ నా చెల్లి ఏం చేసిందిరా? నేను నా అనే వాళ్ళందరికీ దూరమై జైల్లో ఏడుస్తున్నా. నువ్వు నీ అనే వాళ్ళందరికీ దూరమై నీ ఇంట్లో బాధపడాలి. ఎక్కడ్రా నీ చెల్లెలు కనబడదు? ఏంటన్నయ్య? ఇంటికి ఎవరైనా వచ్చారమ్మా? లేదే, ఎవరు రాలా. ఏనయ్య, ఏమైంది? ఏం కాలేదు. ఇక నుంచి నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఏ? చెప్పింది చెయ్ చాలు. హలో, నీ చెల్లెలేంట్రా అంత అందంగా ఉంది? ఏయ్ ఏయ్ వినో, కామన్ గా నాకు ఆడదాన్ని చూస్తే అనుభవించాలనిపిస్తుంది, కానీ నీ చెల్లెల్ని చూస్తే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఆ పెళ్లితో నీ చెల్లి మీద కోరిక, నీ మీద పగ రెండూ తీరిపోతాయి. కాదని పెళ్లి చేయాలనుకుంటే ఏ పెళ్లి కొడుకు మిగలడు. చంపేస్తా. ఏంద్ర నువ్వు చెప్పేదే? అవునా? అమ్మాయి గోదావరి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ బయలుదేరిందనా? విని చెబుతున్నావా చూసి చెబుతున్నావా? చూస్తూనే చెప్తున్నానా. మీరు కూడా అదే ట్రైన్ ఎక్కండి. ఆ అమ్మాయి మధ్యలో ఆడ దిక్కున చూడండి. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరేనా? యారా పేకాడుకుంటున్నారా? అరే ఏసీ వేసుకోలేకపోయారా? చల్లగుండేది. పర్లేదు సార్, మంచిగానే ఉంది. బడవనాయాళ్ళారా, పడుకోవడం పేకాడడం పందుల్లాగా తిన్నాం కదరా. పని చేయాలా? ఏం చేయాలనా? సంజయ్ హైదరాబాద్ వస్తుంది గోదావరి ఎక్స్ప్రెస్ లో. బండి దిగిన మరుక్షణం అది మన ఇంట్లో ఉండాలి. 10 మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్లానింగ్ మిస్ కాకూడదు. ఇప్పుడే పోయి మాటేసుకున్నానండి. అన్నా ప్లేస్మెంట్స్ తీసుకుంటారా? సరే అన్న. వినండి, ట్రైన్ నెంబర్ 2727 విశాఖపట్నం నుండి హైదరాబాద్ వచ్చు గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో 2వ నెంబర్ ప్లాట్ఫామ్ లకు వచ్చు. ట్రైన్ నెంబర్ 2727. శివ, నన్ను చంపొద్దు, నన్ను వదిలే. ఒక నిమిషం ముందు నా చెల్లి దొరికినా నేను ఇలాగే అడిగేవాడిని. నువ్వు వదిలేవాడివా?
హలో షిండే నా కంఠంలో ప్రాణం ఉండగా నా చెల్లి నీడని కూడా మీరు ఎవ్వరూ తాకలేరు. మీరు ఎవ్వరు